జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులను ఖండించిన పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్టు సంఘాలు, కోడూరులో నిరసనతో హోరెత్తించిన జర్నలిస్టులు మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీల నేతలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో స్థానిక మండలం కేంద్రంలో పలువురు జర్నలిస్టులు నిన్న రాప్తాడు ఆంధ్రజ్యోతి విలేకరులపైన జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలియజేశారు. వీరికి పలు పార్టీ నేతలు మద్దతును పలికారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికా విలేకరులపైన దాడికి పాల్పడడం హేయమైన చర్య అంటూ ఎద్దేవా చేశారు. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రజాస్వామ్యానికి చెరపలేని మచ్చగా మిగులుతుందని ఆరోపించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ పార్టీ నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ విలేకరులపైన దాడులకు పాల్పడటం సమంజసం కాదని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని, అంతేకాకుండా విలేకరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు, పోలీసులకు పిలుపునిచ్చారు. విలేకరులపైన దాడికి పాల్పడితే కఠిన శిక్షలు వర్తిస్తాయని ఉన్నత న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా ఏమాత్రం దాడులు ఆగటం లేదని, ఉన్న వాస్తవాన్ని ఎత్తిపెట్టి ప్రచారం చేసిన వారిపైన కక్ష కట్టి దాడులకు దిగడమో లేక బెదిరించడమో, హతమార్చాలని చూడడమో చేస్తున్నారని, కోడూరులో విలేకరులతో కలిసి అటు పోలీస్ స్టేషన్లకు, ఇటు తహసీల్దార్ కార్యాలయంలోని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనెప్పుడు జర్నలిస్టులకు అండగా ఉంటామని, జర్నలిస్టులకు జోలికి పోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి, దేశానికి విలేకరులు విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. వైసీపీ రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలి. విలేకరులపై దాడి చేసిన వైసీపీ రౌడీలను అరెస్ట్ చేయాలి. ఏబిఎన్ పై దాడి చేసిన వాళ్ళపై అరెస్ట్ చేయాలి. రైల్వే కోడూరులో విలేకరులు, వామపక్షాలు, జనసేన, టీడీపీ తదితర పార్టీలు ఐక్యంగా, సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇది హేయమైన చర్యగా జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయి, ఖండిస్తున్నాయి తీవ్రంగా. తర్వాత రాష్ట్రంలో చాలా దాడులు ఈ 4.5 సంవత్సరాలు జర్నలిస్టులపై దేశంలో కూడా జరిగాయి. కానీ సుప్రీంకోర్టు జర్నలిస్టుల దాడి చేయడం, అంటే అమానుషంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, ఇటువంటివి జరిగితే కొన్ని శిక్షలు అమలు చేసింది. కానీ అవి తీర్పుకే ఇదైనాయి, కానీ అమలుకు నోచుకోలేదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి జర్నలిస్టులకు పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించాలని, అలాగే దాడులు ఆపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. స్టాప్ రిపోర్టరు కవర్ చేయడానికి పోతే పథకం ప్రకారం ఏబిఎన్ ఎవరు అని చెప్పని పరిస్థితిని విచక్షణరహితంగా దాడి చేసి చంపేదానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి సభలో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అటువంటి దాడి చేసిన క్లిప్పుల ఆధారంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో రైల్వే కోడూరు ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే, శాసనసభ్యుల కొరగుట్ల నాయకత్వంలో అంగన్వాడీలు ధర్నా చేస్తామంటే శాంతియుతంగా వాళ్ళ రౌడీలు వచ్చి శాంతియుత శిబిరాన్ని కూల్చేశారు. అదేవిధంగా సిఐటి జెండాలను పెరికేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీవీపై కవర్ చేయడానికి కోడూరులో వస్తే ఆసరా ప్రోగ్రాన్ని ఎందుకు మీరు వాళ్ళ కెమెరాలు పెరుక్కొని అక్కడ విలేకరులపై దౌర్జన్యాలు పాల్పడారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అమరావతిలోని ఈనాడు విలేకరుల పైన ఇదే విధంగా దౌర్జన్యాలు చేశారు. వీటన్నిటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పేర్లు, పత్రికల పేర్లు పెట్టి మాట్లాడటమే జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా వార్త రాయొచ్చు. నువ్వు తప్పుడు వార్తలు రాస్తే నీ కోర్టులు ఉన్నాయి, వాళ్ళపై నువ్వు విచారణ జరపాలి తప్ప నీ గుండాల రౌడీలు పెంచి అంశాలను చెప్పుకోవడం మరీ అన్యాయం, దుర్మార్గం. మీ యొక్క అవినీతిని బయట పెడుతున్నారని మద్యం మాఫియాను, ఇసుక మాఫియాను, మట్టి మాఫియాను, భూ కుంభకోణాలు అన్ని బయట పెడుతున్నారు. కాబట్టి మీ అవినీతిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పదు. పౌర హక్కుల గురించి కానీ, వాక్ స్వాతంత్రాన్ని గురించి కానీ, పత్రికా స్వాతంత్రాల గురించి కానీ రాసుంటే ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు. స్వాతంత్రాలకు, హక్కులకు విలువ లేకుండా కాలరాసి నిరంకుశ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పూర్తి చేసి, మసి చేసి, అలాగున వారిని అణిచిపెట్టకపోతే మన రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ప్రయోజనం లేదన్న సంగతి ప్రజలు గమనించి తిరుగుబాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా దుర్మార్గాలు, దుశ్చర్యలకు
దాడులకు, మర్డర్లకు, అమానవీయమైనటువంటి సంఘటనలకు పేటెంట్ పొందినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ దుశ్చర్యలను ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏమంటే గతం కొద్ది రోజులుగా వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, విలేకరులపైన దాడులు, ప్రజా సంఘాల వారిపైన దాడులు, ప్రతిపక్షాల వారిపైన దాడులు, సామాన్యమైన ప్రజల పైన దాడులు, ప్రశ్నిస్తే దాడులు, ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అధినేత నుంచే చిట్ట చివరి కార్యకర్త వరకు ఇదే విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి భావజాలం వాళ్ళల్లో నెలకొని ఉంది అనేదానికి తార్కాణమే ఈనాటి ఈ దుశ్చర్యలు, ఈ దుస్సంఘటనలు. తాజాగా గతంలో కోడూరు విలేకరులు ఇర్ఫాన్ అయితేనేమి, నర్సారెడ్డి గారు అయితేనేమి, నిన్న TV5 పండ్రా ప్రసాద్ గారి పైన అయితేనేమి, శంకర్రాజు గారిపై అయితేనేమి, వార్తా విలేకరి ACN వారిపైన అయితేనేమి, ఈ వరుసగా 5-6 మంది విలేకరులకు రైల్వే కోడూరులోనే దాదాపు ఒక 2 నెలల కాలంలో దాడులు జరగడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో న్యాయము, చట్టము, రాజ్యాంగబద్ధ వ్యవస్థలైనటువంటి చట్టసభలు, 3 ధర్మాన్ని 4 పాదాలను 3 పాదాలు అయితే 4వ పాదము మీడియా ప్రతినిధి. వారిపైన జరిగే ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులైనటువంటి జనసేన పార్టీ నుంచి మేము మొట్టమొదటి రైల్వే కోడూరు నుంచి ఖండిస్తున్నాం. 28 రాష్ట్రాల్లో శ్రీమాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే క్లిష్ట సమయంలో కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధమైనటువంటి చిత్రహింసలకు గురి చేసి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందిందో ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి తెలుసు. దానితో మొదలైనటువంటి అరాచకం, దాష్టికం ఈ ప్రభుత్వం చేసేటటువంటి అన్ని వ్యవస్థలపైన ద్రాష్టికం ఏ విధంగా తారాస్థాయికి చేరిందంటే వాళ్ళ ఉన్నటువంటి మానసిక స్థితి మానసిక రోగుల కన్నా ఇంకా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. గత 2 నెలలుగా రైల్వే కోడూరు మండలంలో ఉన్నటువంటి పత్రికా విలేకర సోదరులపైనటువంటి జరిగే దాడులైతేనేమి, నిన్నటికి నిన్న రాప్తాడ్లో ఆంధ్రజ్యోతి విలేకరు మీద జరిగినటువంటి దుశ్చర్య అయితేనేమి, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ జరుగుతున్నటువంటి దాష్టికాలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం కొనసాగితే ఏ విధమైనటువంటి రావణ కాష్టంగా ఈ రాష్ట్రం రగిలేటటువంటి పరిస్థితి లేకపోలేదో. తస్మాత్ జాగ్రత్త ప్రజల్లారా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులకు ఇదే హెచ్చరిక, విజ్ఞప్తి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాబోయేటటువంటి రోజుల్లో పక్క రాష్ట్రాలకు వలసెల్లి దేహి అని అడుక్కునే పరిస్థితి ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కాడి నుంచి ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటటువంటి జర్నలిస్టుకే దిక్కులేదు. అన్యాయం జరిగితే కనీసం ఒక అధికారి కానీ ఒక ఆఫీసర్ కానీ వచ్చి అయ్యో అనేటటువంటి కనికరం లేదు ఈ రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజానికానికి ఎక్కడుంది రక్షణ? దయ ఉంచి ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దాష్టికాలు, దారుణాలు మీకు అత్యంత మెజారిటీ ఇచ్చి మీరు ఏదో మ్యాజిక్ చేస్తారనేటటువంటి భ్రమలో ఈ ప్రజలు నిన్ను ఎన్నుకున్నంత వరకు 4.5 సంవత్సరం అయిపోయింది. ఈ 2 నెలల్లో అన్నా కూడా కనీసం పావు వంత ప్రజల దగ్గర బాగా మంచి చేశారనేటటువంటి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, అదేవిధంగా ఈ పత్రికా సోదరులకు రైల్వే కోడూరు మండలంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఒకటే అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఈ నాగరికతలో ఉన్నామా? ఎందుకంటే ఈ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పొత్తైతే రాజకీయంలోకి వచ్చి ఏ పొత్తైతే అధికారం కట్టబెట్టారో ప్రజలనేదో
ఏదో చేస్తారని అధికారం ఇచ్చారు. కానీ ఆయనకి ఇచ్చి దొంగ పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. ఈరోజు విలేకరులు ఎంతో ముందుగా ప్రాధాన్యత ఉంటుంది. ఏ పార్టీకి కానీ ఏ ఒక విషయం జరిగినా విలేకరులు చాలా ఇదిగా ఆ విషయాన్ని ముందస్తుగా అందరికీ తెలియజేస్తారు విలేకరులు. అలాంటి విలేకరుల్ని, ఆంధ్రజ్యోతి విలేకరుల్ని చాలా ఇదిగా ఆయన మీద దాడి చేయించడం చాలా తప్పు. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అధికారము ఖచ్చితంగా 2024లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి గద్దె దింపే రోజులు త్వరలోనే ఉండాలి అని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై